అలా ఉంటే మన దేవుని యొక్క శక్తిని, మన పట్ల ఆయనకున్న ప్రణాళికను మనం గుర్తుపట్టలేం. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి ఉన్నటువంటి ఆయన మనసు ఏంటో తెలుసుకోవాలంటే ప్రార్థన, వాక్య ధ్యానము చాలా చాలా అవసరమై ఉన్నది. చాలా అవసరమై ఉన్నది. జనవరిలో చెప్పాం, బైబిల్ చదవండి, ఈ సంవత్సరం అంతా బైబిల్ పూర్తి చేయండి, ఈ సంవత్సరం అంతా బైబిల్ని ధ్యానం చేయండి, మరలా నూతన సంవత్సరానికి వెళ్ళబోయే ముందు మరలా బైబిల్ చేసి మరలా కొత్తగా చదవటం ప్రారంభించండి అని జనవరిలోనే చెప్పాం. కానీ ఎంతమంది చదివారో మరి నాకైతే తెలియదు. కానీ నా బైబిల్ అయితే అయిపోవటానికి సిద్ధంగా ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బైబిల్ మాత్రం ప్రకటన గ్రంథంలోనికి వచ్చింది. ఈ నెలలో ఇది కూడా పూర్తి చేసేస్తాను.